డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ iCreate డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. మహబూబ్ నగర్ లో జరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటన అండ్ ఒక మనిషి మానసికంగా కుంగిపోతే లేకపోతే ఒక మనిషి ఆలోచనలు మారిపోయి ఎటెటెటో అయితే ఏమైతుంది అనే దానికి నిదర్శనమే ఈ స్టోరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో యాక్చువల్లీ ఇలా కుటుంబం మహబూబ్ నగర్లోనే ఉంటుంది. అయితే జనరల్లీ కూడా మనకేంది కొంచెం చీమలో లేకపోతే పురుగు పడితేనో ఏం చేస్తాం, జనరల్గా వాకిట్లో ఎండ దగ్గర తీసుకుపోయి అవి ఆరేస్తూ ఉంటాం. సేమ్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో కూడా ఇప్పుడు ఎవరైతే యశోద అనే ఆమె ఉందో, 2 కిడ్స్, అట్లాగే వాళ్ళ ఆయన జాబ్ చేస్తూ ఉంటాడు. 2 నెలలో 3 నెలల క్రితమో పల్లీలు అట్లాగే డ్రై ఫ్రూట్స్ వాళ్ళ ఇంటి ముంగట ఆరవేసింది. మనకు తెలుసు కదా, ఇంటి ముంగట ఆరవేసినప్పుడు దానికి కాపలా ఉండాలా, చెయ్యాలా, అయినా సరే ఒక్కొక్కసారి కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అదే ఇప్పుడు యశోదాకి ఏమైపోయింది అని అంటే మానసికంగా కుంగిపోవడానికి అనుకోండి, లేదంటే మానసికంగా ఆలోచనలు మారిపోవడానికి రీజన్ అదే అయింది. ఎందుకంటే వీధిలో ఆరవేసినప్పుడు ఆ రోజు ఏం జరిగిందట అంటే వీధి కుక్కలు 2 కొట్లాడుకుంటా వచ్చి ఇప్పుడు ఈమె ఆరవేసిన ఏవైతే పల్లీలు ఉన్నాయో లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో దాని మీదకెళ్ళి అవన్నీ 2 కుక్కలు కొట్లాడుకుంటా వెళ్ళిపోవడం, అవన్నీ కూడా చెల్లా చెదురు అయిపోవడం. ఆ తర్వాత కుక్క బేసిక్ ఏముంటుంది, స్మెల్ చూస్తూ ఉంటుంది జనరల్లీ. అండ్ కొట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా చెల్లా చెదురు అవుతాయి. అట్లాగే ఆ కుక్క నోట్లో వచ్చినటువంటి లాలాజలం ఏదైతే ఉంటుందో అది మేబీ ఆ డ్రై ఫ్రూట్స్ మీదనో లేకపోతే ఆ పల్లీల మీదనో పడి ఉంటుంది అనేది బేసికల్గా యశోదకు వచ్చినటువంటి ఒక అనుమానం. ఇప్పుడు అనుమానం పెనుభూతమైంది అని జనరల్లీ అంటూ ఉంటారు కదా, ఇక్కడ అదే నిజమైందేమో. 3 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన. అయితే ఇవేం చేసింది అంటే డ్రై ఫ్రూట్స్ కాస్ట్లీ ఉంటాయి, పల్లీలు ఓకే నార్మల్గానే ఉంటాయి, కానీ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆమె ఏం చేసింది, వాటిని వేస్ట్ చేయడం ఎందుకు అని పూర్తిగా వాటన్నిటినీ తీసుకొచ్చి కడిగి మళ్ళా ఆమె వంటలో వాడడం అయితే జరిగింది. 3 రోజుల తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ ఫ్యామిలీ అంతా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ పల్లీలు కానీ తిన్నారట. తిన్న తర్వాత 3 రోజులకి ఈ ఫ్యామిలీ అంతా సిక్ అయిందట. డాక్టర్ దగ్గరికి పోతే ఫుడ్ పాయిజన్ అయింది అనేటువంటి మాట చెప్పిండ్రు. అప్పటి నుంచి కూడా యశోద మైండ్లో ఒకటే ఉండిపోయింది, కుక్కలు తిన్నటువంటి లేదంటే తాకినటువంటి ఫుడ్ని మనం కడిగి తిన్నాము, అప్పటి నుంచే మనం సిక్ అవుతున్నాము. కాబట్టి కుక్కకు సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. అవేంటి అంటే రేబిస్ వ్యాధి. రేబిస్ వ్యాధి ఖచ్చితంగా మన ఫ్యామిలీకి సోకి ఉంటుంది. మనం కూడా కుక్కలాగానే బిహేవ్ చేస్తాము, అట్లాగే అత్యంత దారుణంగా చచ్చిపోతాము. కుక్క ఎట్లయితే బిహేవ్ చేస్తుందో ఆ అరుపులు కానీ లేకపోతే కేకలు వేయడం కానీ నీళ్లు తాగబుద్ధి కాకపోవడం కానీ ఇవన్నీ కూడా మనకు కూడా జరుగుతాయి. ఖచ్చితంగా మనకు రేబిస్ సోకింది, మనం కూడా చనిపోబోతున్నామని గట్టిగా ఆమె మైండ్లో నాటుకుపోయింది. వాళ్ళ భర్త కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈమె ఇట్లా ఆలోచిస్తుంది సార్, నిజంగా ఏమన్నా ఉందా, టెస్టులు చేయండి అంటే టెస్టులు చేసిండ్రు, అక్కడ ఏం రాలేదు. తర్వాత వెళ్ళి మానసికంగా ఆమె కుంగిపోతుంది కాబట్టి ఇక లాభం లేదనుకున్నాడు. నువ్వు నడు, రేబిస్కి సంబంధించిన వ్యాధి ఉంది అంటున్నావు కదా, యాంటీ రేబిస్కి సంబంధించిన ఇంజెక్షన్ ఉంటుంది, అది వేపిస్తాడు అని ఆమెకి ఇంజెక్షన్ కూడా వేపించిండు. అట్లనే వాళ్ళ పిల్లలకు కూడా రేబిస్ సోకిండొచ్చు, మా పిల్లలకు కూడా సోకిందేమో అని వాళ్ళకంటే వాళ్ళకు కూడా రేబిస్ ఇంజెక్షన్ వేపించిండు. ఒక్కసారి కూడా కాదు, ఈమె 2 సార్లు 3 సార్లు రేబిస్కి సంబంధించిన ఇంజెక్షన్ వేపించుకుంది అని అంటే మానసికంగా బలంగా ఆమెకు నాకు రేబిస్ సోకింది అని ఎంత గట్టిగా ఆమె ఫిక్స్ అయిందో, అట్లాగే వాటిలాగానే మనం చనిపోతాం, నీకు తెలియదు, నీకు అర్థమైతలేదు అని ఎన్నిసార్లు భర్త వారించినా చెప్పే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం వినలేదు. మానసికంగా ఆమె రోజు రోజుకి కుంగిపోతూనే వచ్చింది. దీంతో ఏం జరిగిందో ఏమనుకుందో తెలీదు. యాక్చువల్లీ ఈమెకు ఒక బాబు అట్లాగే పాప. బోర్డు మీద క్లియర్గా రాసింది, లోపల ఒక బోర్డు లాంటిది ఉంటే బాబుని మంచిగా చూసుకో, రేబిస్ వ్యాధి ఏమన్నా సోకుంటుంది కాబట్టి ఆయనకు కూడా ఇంజెక్షన్ ఇప్పియు అని ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ని తీసుకెళ్ళి మంచిగా బాబు చేతిలో పెట్టి బయట కూర్చోబెట్టింది. లోపల ఈమె ఇంటి లోపలికి వచ్చి ఆమె కూతుర్ని 3 ఏళ్ల కూతురు మాత్రమే గొంతు నులిమి
చంపేసింది. తర్వాత ఆమె ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఎంత దారుణం అంటే, ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా ఒకటే ఏం జరిగింది అంటే, వాళ్ళు ఏదైతే తిన్నారో ఆ ఫుడ్ ఏదైతే తిన్నారో దాంట్లో ఖచ్చితంగా ఈ కుక్క యొక్క లాలాజలం మిక్స్ అయిపోయి ఉంది. రేబిస్ వ్యాధి మన అందరికీ ఉంది, అది మన ప్రాణాలని తీస్తుంది, మన చంపేస్తుంది అని ఫిక్స్ అయిపోయింది. ఎన్నిసార్లు ఏమన్నా చెప్పు, ఎన్ని టీకాలన్నాయి. సో మానసికంగా కుంగిపోయినటువంటి ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా అర్థం కాలేదు. లాస్ట్కి వస్తే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, అంటే భర్త కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు నాకు తెలిసి, ఇట్లా చనిపోతుంది, చంపేస్తుంది, వాళ్ళ కూతుర్ని చంపేస్తుంది, అట్లాగే తాను కూడా చనిపోతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. అదే అక్కడ ఆయన చేసినటువంటి ఒక రకంగా ఏమనుకుంటారు అంటే ఒక మిస్టేక్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన పాపం ఆయన మదిలో ఏముంటుంది, అయ్యో ఇట్లా వదిలిపెడితే కదా, నేను ఇట్లా ఊహించి ఉండలేదు కదా, మరీ చనిపోతుందని నేను అనుకోలేదు కదా అని ఇప్పుడు పాపం వాళ్ళు చనిపోయిన తర్వాత డెఫినెట్లీ అనుకుంటాడు. సో ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమైందంటే కంప్లీట్గా మానసికంగా ఆమె కుంగిపోయింది. అది అందరి దృష్టిలో ఉంది, చూస్తున్నాం. తర్వాత 2 సార్లు 3 సార్లు యాంటీ రేబిస్కి సంబంధించిన ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఆమె మనసులో బలంగా నాటుకపోయింది, మేము చనిపోబోతున్నాం, రేబిస్ వ్యాధి మాకు ఉంది అనుకున్నది. కాబట్టే అలా కూతుర్ని గొంతు నులిమి చంపింది. ఆ తర్వాత ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఈ వార్త తెలిసిన తర్వాత అందరికీ ఒక ఆందోళన, అయ్యో ఏంది ఇది, ఇట్లా ఇంత మానసికంగా కుంగిపోతారా, ఇంత భయంకరంగా ఆలోచిస్తారా, ఇన్ని ట్రీట్మెంట్స్ అయినాయి, యాంటీ రేబిస్కి సంబంధించిన ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా పాపం ముక్కు పచ్చలారని పాపం బిడ్డను చంపింది, తర్వాత తను కూడా చనిపోయింది. ఇప్పుడు కొడుకు ఎట్లా, చిన్న కొడుకు ఎట్లా, ఇప్పుడు మళ్ళీ బోర్డు మీద రాసింది ఏమని, కొడుకు జాగ్రత్త, వాడికి కూడా రేబిస్ రాకుండా వాడికి ఇంజెక్షన్ ఇప్పియు అని బోర్డు మీద రాసింది అని అంటే, ఇంకా చనిపోతూ కూడా ఆమె అదే ఆలోచనతో చనిపోయింది. సో చాలామంది సైకలాజికల్లో ఇట్లా దెబ్బతిన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే, ఈ ట్రీట్మెంట్ నడుస్తూ ఒకవైపు ఉంటుంటేనే ఇంకోవైపు కూడా కౌన్సిలింగ్ లాంటి సెషన్స్ చేపియాలి అనేటువంటిది స్పష్టంగా ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకైతే అర్థమవుతుంది. పాపం లాస్ట్కి వస్తే భర్త చేతుల నుంచి జారిపోయింది, అంటే భర్త కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయింది అనుకోవచ్చు. భార్య యశోద ఇంత భయంకరంగా ఆలోచిస్తుందని పాపం ఆయన కూడా ఊహించి ఉండడు. మీడియాకు కూడా మాట్లాడుతూ అదే చెప్పిండు, నా భార్య ఇట్లా ఉండింది కాబట్టి ఆ రీజన్ వల్లనే చనిపోయింది, రేబిస్ నాకు ఉంది అనే ఫిక్స్ అయింది, ఎన్నిసార్లు ఏం చెప్పినా వినలేదు, లాస్ట్కి వస్తే ప్రాణాలే పోయినాయి అన్నటువంటి మాట చెప్తున్నాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.